వెనకటికి ఎవరో కాళిదాసు కావ్యంలో కొంత భాగాన్ని ఎత్తిరాసి తానే రాసినట్లు ప్రచారం చేసుకున్నాడు. కాళిదాసు కావ్యం చదవని వారు నిజమని నమ్మారు. చివరకు రెండూ చదివిన ఒక పండితుడు రాజుకు ఫిర్యాదు చేస్తాడు. నిజ నిర్ధారణకు పండితుల పరిషత్తును ఏర్పాటు చేస్తారు. కాళిదాసు కావ్యంలో సగభాగం యథాతథంగా ఎత్తిరాశాడని పండిత పరిషత్తు తేలుస్తుంది. ఆ రోజుల్లో ఈ నేరానికి రాసిన చేయి నరకడమే శిక్ష. శిక్ష ఖరారయ్యాక కాళిదాసుకు విషయాన్ని విన్నవిస్తారు. అప్పుడు కాళిదాసు శిక్ష వద్దని సున్నితంగా చెబుతాడు. అతడికి నా రచన ఎంతగానో నచ్చితేనే కదా కాపీ కొడతాడు. అది నాకు గౌరవమే, ఆనందదాయకమే, కాబట్టి క్షమిస్తున్నాను అంటాడు. వెంటనే కాపీ రచయిత కాళిదాసు కాళ్ల మీద పడి ఇంకెప్పుడు ఎవరి రచనలను కాపీ కొట్టను అని మారిన మనిషిగా సభ నుండి వెళ్ళిపోతాడు. దాదాపు ఇదే సన్నివేశాన్ని అక్కినేని నటించిన మహాకవి కాళిదాసులో కూడా పెట్టారు. కాపీరైట్ మీద నానా యాగి చేస్తున్న ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు ఎవరైనా ఈ కాళిదాసు కథ చెబితే బాగుండు. పాశ్చాత్య వాద్యాలతో దక్షిణాది సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన ఇళయరాజా ప్రతిభా విశేషాలు వీణులు విందుగా ఎన్నైనా చెప్పుకోవచ్చు. పాటల్లో ఆయన చేసిన ప్రయోగాల గురించి పరవశంగా మాట్లాడుకోవచ్చు. కర్ణామృతమైన ఆయన సంగీత సుధలను గురించి పల్లవులకు చరణాలు పుట్టేలా వర్ణించవచ్చు. వినగానే ఇదే ఇళయరాజా పాట అని చెప్పగలిగే ఒక ముద్ర ఆయన ప్రత్యేకం. అలాంటి ఇళయరాజా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బతికి ఉండగా విదేశంలో ఒక సంగీత కార్యక్రమంలో తన పాటలు పాడడానికి వీల్లేదు, ఒకవేళ పాడితే తనకు రాయల్టీ చెల్లించాలని షరతు విధించారు. వివాదాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళి బాలుకు లీగల్ నోటీస్ కూడా పంపారు. ఆ మధ్య మంజుమల్ బాయ్స్ మలయాళం సినిమాలో తన ప్రియతమా నీవచట కుశలమా పాటను వాడుకున్నందుకు 2 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని లీగల్ నోటీస్ పంపారు. నిర్మాత అనుమతి తీసుకునే వాడుకున్నామని వారు నెత్తి నోరు కొట్టుకున్నా ఇసై జ్ఞాని కరుణించలేదు. చివరకు 60 లక్షల రూపాయలు చెల్లించి లెంపలేసుకున్నారు. డైరెక్టర్ శంకర్కు కూడా ఇలాగే తన పాటల ట్యూన్లను కాపీ కొట్టారని లీగల్ నోటీస్ పంపారు. తాజాగా అజిత్ హీరోగా రూపొందిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో గతంలో తాను స్వరపరిచిన 3 ట్యూన్లను తన అనుమతి లేకుండా వాడుకున్నారని ఆరోపిస్తూ అందుకు నష్టపరిహారంగా 5 కోట్లు చెల్లించాలని లీగల్ నోటీస్ పంపారు. 2 కోట్లకు 60 లక్షల చొప్పున 5 కోట్లకు ఎంతొస్తుందో మరి. ఒక నిర్మాత సినిమా సంగీతానికి డబ్బులు చెల్లించాడు, ఈయన అమ్ముకున్నాడు. ఆయన ట్యూన్లను యథాతథంగా, అది కూడా అనుమతి లేకుండా సినిమాల్లో వాడుకున్నప్పుడు న్యాయ పోరాటంలో కనీసం అర్థం ఉంటుంది. కానీ ఆయన స్వరపరిచిన రాగంలో ఆ పాటలను ప్రపంచంలోనే ఎవరు ఏ కచేరీల్లో కూడా పాడకూడదు అని బాలసుబ్రహ్మణ్యం లాంటి వారి మీద కూడా న్యాయ పోరాటాలకు కాలు దువ్వే ఇళయరాజాను ఎలా అర్థం చేసుకోవాలో. ఇప్పుడు ఇళయరాజా కాపీరైట్ కౌగిలికి దొరికిన వారు అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో యబ్బా అని, దొరకని వారు అరే ఏమైంది ఈ మనిషికి అని ఆయన ట్యూన్లలోనే పాడుకుంటున్నారు. భారతదేశంలో కాపీరైట్ ఒక బ్రహ్మ పదార్థం. మ్యూజిక్ డైరెక్టర్కు కాపీరైట్ వర్తిస్తే పాట రాసిన రచయితకు, పాట పాడిన గాయకులకు వర్తించదా? ఈ డిజిటల్ కృత్రిమ మేధ యుగంలో కాపీరైట్ చట్టం మీద ప్రభుత్వాలకే స్పష్టత లేదు. ఇందులో ఎన్ని లొసుగులో, ఎన్నెన్ని చిక్కుముళ్ళో.